నమస్కారం. శ్రీ చదివే స్పార్టకస్ నవలను విని ఆనందిద్దాం. అయినా యూదుడేమీ మాట్లాడలేదు. అతని ముఖంలో, కళ్ళల్లో ఏ విధమైన మార్పు కనిపించదు. స్పార్టకస్ చెప్పిందంతా విన్నాడు. సావధానంగా, నిశ్శబ్దంగా, జాగ్రత్తగా విన్నాడు. విని వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. కొన్ని అడుగులు వేసి ఆగాడు. తల కొంచెం వెనక్కి తిప్పాడు. ఆ కళ్ళ కొలకుల్లో నుంచి పరిశీలనగా స్పార్టకస్ని చూశాడు. పూర్వం అతనిలో లేనిదేదో అంతలో కలిగినట్లు భావించాడు స్పార్టకస్. ఒక అగ్నికణం రగులుకొంది. ఒక భావావేశం పనిచేయసాగింది. ఆశ ఒక కాంతిరేఖలా మెరిసింది. 4 దశలుగా విభజింపబడ్డ అతని జీవితంలో తృతీయ దశ ప్రారంభమవుతోంది. ద్వేషం నశించి తోటి మల్లులయందు ప్రేమ, సౌహార్ద భావాలు పొడచూపిన ఆశల దశ ఇది. ఇది హఠాత్తుగా ఒకేమారు సంభవించిన మార్పు కాదు. మానవునిలో ఇతనికి నమ్మకం ఒక్కొక్కటై వచ్చి చేరింది. ఆ విధంగా మానవుణ్ణి నమ్మడం వల్ల మానవ జీవితాన్ని ప్రేమించగలిగాడు. స్పార్టకస్లోని ఆ విశేషమే ఇతన్ని మొదటి నుంచి ఇంతగా ఆకర్షించింది. ఆ థ్రేషియన్ జీవితాన్ని ఎంతో ప్రేమిస్తాడు. జీవితానికి రక్షకుని వంటివాడు. స్పార్టకస్ని పరిశీలించడంతో ప్రారంభమై అతన్ని అనుసరించే వరకు పోయింది వ్యవహారం. దీన్నతను వెంటనే బాహాటం చేయలేదు. ఎంతో నిగూఢంగా, పైవాళ్లకు తెలియకుండా ఈ అనుసరణ కానిచ్చేవాడు. కాస్త అవకాశం లభిస్తే చాలు. అతను స్పార్టకస్ పక్కన నిలబడేవాడు. స్పార్టకస్ చెప్పిన మాటలన్నీ వినేవాడు. ఆ మాటలను తనతో కూడా తీసుకుపోయేవాడు. ఒకచోట కూచుని ఆ మాటలను తనలో తాను అనుకుంటాడు. ఆ మాటల్లోని అర్థమేమిటా అని ఆలోచిస్తాడు. ఈ కాలమంతా అతనిలో ఏదో మార్పు వస్తోంది. అతను మారుతున్నాడు, పెరుగుతున్నాడు. ఇంచుమించు ఈ విధంగానే ప్రతి మల్లునిలోనూ ఏదో ఒక మార్పు, ఎంతో కొంత అభివృద్ధి కనిపిస్తాయి. కానీ డేవిడ్ విషయంలో మాత్రం ఆ మార్పు ప్రత్యేకమైనది, అనన్య సామాన్యమైనది. అతను ఆ భగవంతుని వదిలేశాక జీవితంలో ఒక లోటు పడ్డట్టు బాధపడ్డాడు. ఆ లోటునతడు మానవత్వంతో భర్తీ చేస్తున్నాడు. మానవుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నించాడు. మానవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఇదంతా అతను ఆలోచిస్తూ కూర్చోలేదు. అది అతనిలో జరుగుతూ వచ్చింది. ఇలాగే కొంతవరకు తతిమ్మ మల్లుల్లో కూడా జరిగింది. రోమన్ సెనేటర్లకు గాని, వ్యాపారి బేటియాటస్కు గాని ఇవేమీ అర్థమయ్యే విషయాలు కావు. అర్థం లేకుండా, ఆలోచన లేకుండా తిరుగుబాటు బద్దలైందని వారి అభిప్రాయం. వాళ్లకు తెలిసినంత మట్టుకు ఈ విప్లవానికి జరిగిన ప్రయత్నాలు లేవు. దానికో చరిత్ర లేదు. అందుకే వాళ్ళు ప్రభుత్వ రికార్డుల్లో ఆ విధంగానే రాసుకున్నారు. దీనికి చరిత్ర, పూర్వగాథలున్నాయి. సులభగ్రాహ్యం కాని సూక్ష్మ విషయాలతో కూడి వింతగా, విపరీతంగా అభివృద్ధి చెందుతోన్న కారణాలెన్నో ఉన్నాయి. ఒడెస్సీ మహాగ్రంథంలోని గీతాలు స్పార్టకస్ చదువగా మొదటిసారిగా డేవిడ్ విన్నాడు. తన్మయత పొందించగల, మైమరిపించగల సంగీతం దానిలో ఎంతగా ఉందో, ఎన్నో కష్టాలు సహించి ఎన్నడూ ఓటమిని ఎరుగని ధీశాలి గురించిన కథ అది. ఆ గీతాల్లో చాలా భాగం అతనికిట్టే అర్థమయింది. తన మాతృదేశాన్నించి తీసుకుపోబడి నిర్బంధించబడ్డ జీవి యొక్క నిరాశాపూరితమైన బాధ అతనికి తెలుసు. తను విన్న ఈ గీతాల్లోని సంగీతం సూర్యకాంతిలా ఎంతో స్వచ్ఛమైనది. బానిసకు కొడుకై పుట్టిన బానిస ఈ గేయాలన్నిటినీ కంఠస్థం చేసి అప్పచెప్పగలగడం ఎంత ఆశ్చర్యం! పూర్వమెప్పుడైనా ఈ స్పార్టకస్ లాంటివాడు మరొకడుండేవాడా? అంత సౌమ్యంగా, అంత సహనంతో, అంత మృదువుగా ఉండేవాడు మున్నెన్నడైనా ఉన్నాడా? ఒడెస్సెస్ స్పార్టకస్ అని అతని మనసులో అనుకున్నాడు. ఓర్మి, తెలివితేటలు గల ఒడెస్సెస్. అతనికి సంబంధించినంత మటుకు, అతనికి అవగాహనయినంత మటుకు వాళ్ళిద్దరూ ఒక్కరే. తన జీవితంలో ఆదర్శ పురుషుడుగా అనుసరించతగ్గవాడు ఒక్కడే కనబడ్డాడు. అతనే స్పార్టకస్. మొదట్లో తనలో కొత్తగా బయలుదేరుతున్న ఈ భావాన్ని తనే శంకించాడు.
నువ్వెవ్వడివి నీ నమ్మకపోతే నిన్నెవడూ మోసం చేయలేడన్నది ప్రారంభంలో ఇతని నమ్మకం. స్పార్టకస్ ఎప్పుడైనా స్పార్టకస్ కాకుండా పోతాడేమోనని చూసేవాడు. స్పార్టకస్ ఎన్నడూ స్పార్టకస్ కాకుండా పోడని క్రమేపీ గుర్తించాడు. అవకాశమొస్తే అంతకన్నా హెచ్చుగానే నిలుస్తాడు. ఇద్దరు రోమన్ పెద్దల వినోదం కోసం తను, మరో 3 మల్లులు పోరాట ప్రదర్శనలివ్వాలని బేటియాటస్ ఆజ్ఞాపించాడు. పూర్వమెన్నడూ తననుభవించి ఎరుగని మానసిక వ్యధ, వైరుధ్యం అతనిలో ప్రవేశించాయి. అదో కొత్త వ్యధ. ఆ వ్యధనతడు జయించాడు. జయించిన పిమ్మటనే తన చుట్టూ నిర్మించుకున్న ఎత్తైన గోడలు మెల్లిమెల్లిగా పడిపోవడం ప్రారంభించాయి. ఆ పరిస్థితిని కూడా అతనా శిలువ మీద ఆలోచించసాగాడు. ఆలోచించడమే కాదు, తిరిగి తానా పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు భావించాడు. 4 సంవత్సరాల క్రితం తనలో తాననుకున్న మాటలు బాధల మూటలుగా శిలువపై వేలాడే అతడి పొడి ఆరిపోయిన పెదవుల నుండి పైకొచ్చాయి. ప్రపంచంలో కల్లా పరమ దౌర్భాగ్యుణ్ణి నేనే. కాకపోతే నేనెంతో ప్రేమించిన సోదరుణ్ణి పొడిచి చంపమని నన్నే ఎందుకు వినియోగించారు? ఎంత దారుణమై దురదృష్టమిది. కానీ వాళ్ళను నేను సంతృప్తిపరచను. ఇక వాళ్ళకోసం ఈ ప్రదర్శనలివ్వబోను. నన్ను వాళ్ళు చంపేస్తారు. ఎప్పుడో అప్పుడు నన్ను వాళ్ళు చంపడం తథ్యం. మిన్నువిరిగి మన్ను మీద పడ్డా నేను నా సోదరుని నా చేతులతో చంపుతానా? వ్యధతో కుంగి బాధతో బద్దలైన అతని మనసు పూర్వం జరిగినదంతా ఏరి ప్రతి ముక్కను అతికి తిరిగి నా కాలంలో జీవిస్తున్నట్లు భావించేలా చేసింది. మల్లుల శిక్షకులను భోజనశాలలో కడతీర్చారు. కత్తులతో, ఒట్టి చేతులతో వాళ్ళు పటాలాలతో పోట్లాడారు. పల్లె ప్రాంతాల్లో పర్యటించారు. తోటలలోని బానిసలు వాళ్లతో కలిశారు. అర్ధరాత్రి హఠాత్తుగా పట్టణ పటాలాలపై పడి అందరినీ నిర్మూలించారు. వాళ్ళ ఆయుధాలను, కవచాలను తీసుకున్నారు. ఎర్రగా మండే మంటలను బంతిగా చేసి ఆ బంతిని కాలంలోకి విసిరేసినట్లున్నాయి అతని ఆలోచనలు. అవి క్రమబద్ధంగా కానీ, హేతుబద్ధంగా కానీ లేని ఆలోచనలు. ఆలోచనలతో అతను తన గత జీవితాన్ని మరోమారు జీవిస్తున్నాడు. వాళ్ళ రెండో పోరాటం జరుగుతోంది. బానిసలు మహాసైన్యంలా కనిపిస్తున్నారు. 10,000 రోమన్ల ఆయుధాలను, కవచాలను వాళ్ళు స్వాధీనపర్చుకుని ధరించారు. 100 మంది ఒక విభాగంగా, 500 మంది ఒక భాగంగా విభజింపబడ్డారు. రాత్రిళ్ళు వాళ్ళు బస చేసే మకాం చుట్టూ కందకం ఉంటుంది. రోమను సైన్యాలు ఏర్పాటు చేసుకునే మకాంలాగానే ఉంటాయి అవి. రోమన్లలా ఈటెలు విసరడం, వాటిని ఉపయోగించడం, గంటల తరబడి సాధన చేసి అలవర్చుకుంటున్నారు. తాము చేసింది ప్రపంచంలో నలుమూలలా తెలిసింది. ప్రపంచాన్ని భయాందోళనలతో నింపింది. ప్రతి బానిస గుడిసెలోనూ, ప్రతి బానిస బారకాసులోనూ ఎవరో ఒకరి పెదవులపై స్పార్టకస్ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది. అతనే ప్రపంచానికి నిప్పు ముట్టించాడు. అతనికో బ్రహ్మాండమైన సేన ఒకటి ఉంది. త్వరలో అతడు రోమ్ మీద దండెత్తుతాడు. క్రోధోద్దీపిత మనస్కుడై రోమ్ నిర్మించిన ప్రహరీ గోడలు బద్దలు చేస్తాడు. అతనెక్కడికి వెళ్తే అక్కడ బానిసలకు దాస్యబంధ విముక్తి కలుగజేస్తాడు. ఆ విముక్తి బానిసలకు జీవితంలో రక్తి కలిగిస్తుంది. దోపిడీ చేసే వాళ్ళ దగ్గర నుంచి కొల్లగొట్టిన వస్తువులు, ధనము అంతా సమిష్టి ఆస్తిగా పరిగణించబడుతుంది. అందరికీ చెందేలా సమిష్టి ధనాగారాల్లో ఉంచబడుతుంది. పూర్వం ఒకప్పుడు ఏ విధంగా ఆస్తిపాస్తులన్నీ ఏ ఒకడికోగాక తెగ అంతటికి చెంది ఉండేదో ఇక ముందు కూడా అలాగే ఉండబోతోంది. ఏ ఒక్కడూ ధనవంతుడు కాడు. అతని సైనికులకు ఆయుధాలు, తొడుక్కున్న బట్టలు, జోళ్ళు తప్ప మరే ఆస్తి లేదు. అది స్పార్టకస్ అంటే. తనిప్పుడు బానిసల నాయకునితో మాట్లాడుతున్నాడు. స్పార్టకస్, నేను బాగా దెబ్బలాడగలను కదూ? బాగా, చాలా బాగా దెబ్బలాడగలవు నువ్వు. నేనెప్పుడైనా వెన్నిచ్చి పారిపోయానా? లేదు. నా చెవి తెగిపోయినప్పుడు కూడా పళ్ళు బిగపట్టి బాధ నణుచుకున్నానే గాని నొప్పితో అరిచానా? నొప్పిపెట్టి ఏడవడమన్నది అవమానకరమైన విషయమేమీ కాదు.
స్పాటకస్ అంటున్నాడు. బలవంతులైన వాళ్ళు కూడా నొప్పితో ఏడవగా చూశాను. కోపం వల్ల కూడా ఏడుస్తారు వాళ్ళు. అదేమీ అవమానం కాదు. ఎప్పటికో అప్పటికి నేను నీలాగే అవుతా. నువ్వు నాకన్నా బాగా అవుతావు. నాకన్నా బాగా దెబ్బలాడగలవు నువ్వు. నిన్నొక విషయం అడగదలుచుకున్నా. నన్ను నువ్వెప్పుడూ నీ పక్కనే ఉంచుకోవాలి. యుద్ధభూమిలో ఎప్పుడూ నీ పక్కనే ఉండాలని ఉంది నాకు. నిన్ను మేం పోగొట్టుకుంటే ఉద్యమం అంతా పోగొట్టుకున్నట్లే. మా ఒకళ్ళ కోసమే మేం యుద్ధం చేయడం లేదు. ఈ ప్రపంచమంతటి కోసం పోరాడుతున్నాం. అందుకే మనమెప్పుడూ పోరాటానికి వెళ్ళినా నీ పక్కనే నన్నుండనియ్యి. నా పక్కన నిలబడ్డం కన్నా ముఖ్యమైన పనులున్నాయి చేయడానికి. సైన్యానికి నాయకత్వం వహించగల వాళ్ళు కావాలి మనకి. అందరికీ నువ్వు కావాలి. నేనడిగేది ఏమంత పెద్ద విషయమా? స్పాటకస్ తలూపాడు. ఇంక నీకే అపాయమూ జరగకుండా రాత్రింబవళ్ళు నీకు కాపలా కాస్తా. ఆ విధంగా అతను బానిసల నాయకుడికి కుడిభుజమయ్యాడు. తన జీవితమంతటిలోనూ రక్తపాతం, శరీరశ్రమ, దౌర్జన్యమూ తప్ప మరేమీ తెలియని డేవిడ్ ఇప్పుడే అరుణ ప్రభాత స్వర్ణమయ కాంతులతో ఆకాశం తెరుచుకున్నట్లు భావించాడు. వాళ్ళ తిరుగుబాటు ఫలితంగా రాబోయేదేదో అతనికిప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈ ప్రపంచంలో చాలామంది బానిసలే. కాబట్టి వాళ్ళంతా అనతికాలంలో ఒక మహాశక్తిగా విజృంభించొచ్చు. అప్పుడు జాతి విచక్షణను ప్రపంచాన్ని పాలించే మహానగరాలు కనిపించకుండా పోతాయి. తిరిగి మళ్ళీ స్వర్ణయుగం ఉదయిస్తుంది. ఆ యుగంలో మనుషులు పాపాలు చేయరు. ఒకరినొకరు ద్వేషించుకోరు. దాస్యబంధం తెగిపోయి ప్రేమబంధాలతో శాంతియుతంగా ఐక్యతతో హాయిగా బతకగలరు. స్పార్టకస్ అతని అనుచరులు ఈ ప్రపంచాన్ని జయించినప్పుడు తిరిగి ఆ స్వర్ణయుగం నిర్మాణమవుతుంది. శిలువలు నేలకేసి విరగ్గొట్టగా పుట్టిన శబ్దంతో, విజయధ్వనులతో ఉత్కంఠులై కోటానుకోట్ల ప్రజలు గొంతులు కలిపి పాడుతున్న గీతికా సంగీత తరంగాలలో నూతన యుగం ఆగమనం, వినూత్న శకారంభం జరిగి తీరుతుంది. ఆ విధంగా అంత బాధలోనూ ఒక్కొక్కప్పుడు మల్లుడు జరిగిన ప్రతి అంశాన్ని స్పష్టంగా చూడగలిగేవాడు. తదితర సమయాల్లో అతని ఆలోచనలు అతి ఘోరంగా, భయావహంగా ఉండేవి. యుద్ధాన్ని గురించి ఎప్పుడాలోచించినా అదో పీడకలలా తోచేది. రక్తపాతం, బాధల పెడబొబ్బలు, హాహాకారం, భయోత్పాతం వల్ల ప్రళయరుద్రులైన జనసందోహం పట్టలేని మహా సంచలనంలో ఉన్నట్లు కనిపించేది. మొదటి 2 సంవత్సరాల కాలంలో వాళ్ళొక విషయం గుర్తించారు. రోము ప్రపంచంలో అసంఖ్యాకమైన బానిసలతో నిండి ఉన్న వాళ్ళందరూ విప్లవంలో చేరరన్న విషయం వాళ్ళు గ్రహించారు. సాధ్యమైనంత బలాన్ని వాళ్ళు సమీకరించుకున్నారు. కానీ రోమ్ బలాలకు అంతెక్కడా? ఆ కాలంలో జరిగిన ఒక యుద్ధం జ్ఞాపకం వచ్చిందతనికి. అది సంకుల సమరం, భీకర యుద్ధం. ఆ యుద్ధంలో ఎన్నో వేల మంది పాల్గొన్నారు. ఆ యుద్ధం ఏ విధంగా పరిణమిస్తుందా అని ఆలోచిస్తూ స్పార్టకస్ తక్కిన సైనికాధికారులు ఒకచోట కూర్చున్నారు. ఇతనిలా ఆలోచనల్లో, స్మృతుల్లో పడి తేలుతుంటే కేపువా పౌరులు శిలువ మీదనున్న మల్లుణ్ణి పరిశీలిస్తున్నారు. అతని శరీరం మెలికలు తిరిగి కొట్టుకుంటూ ఉంది. నోటి నుండి తెల్లని నురుగులాంటి చొంగ కారుతోంది. ప్రతి అవయవమూ బాధతో గిలగిలా కొట్టుకుంటోంది. వాళ్ళల్లో వాళ్ళనుకున్నారు, ఇంకా అట్టే కాలం పట్టేట్టు లేదు. చావు దగ్గర పడింది. పొడగాటి కొండపై వాళ్ళు మకాం వేశారు. ఆ కొండకి ఇరువైపులా వంపు తిరిగి వాలుగా ఉంది. కొండ నడిభాగాన వాళ్ళ కాల్బలాలున్నాయి. 1 మైలు పొడుగన్న ఉన్నాయి ఆ దళాలు. రోమన్ సైన్యాలు కొంత దూరంలో ఉన్నాయి. సేనల మధ్య స్పాటకస్ శిబిరముంది. ఒక ఎత్తైన మిట్ట మీద ఉన్న తెల్లని గుడారంలో అక్కడి నుంచి చూస్తే చుట్టూరా ఉన్న ప్రదేశమంతా కనిపిస్తుంది. సేనాని శిబిరంలో ఉండవలసిన హంగులన్నీ అక్కడున్నాయి. అక్కడ జరగవలసిన దినచర్య అంతా అమల్లో ఉంటుంది. కాగితాలు, రాత సామాగ్రి పుచ్చుకుని కార్యదర్శి ఒకడు సిద్ధంగా ఉంటాడు. 50 మంది వార్తాహరులు అక్కడ సిద్ధంగా ఉంటారు. రణరంగంలో ఈ మూలకు వార్త పంపాల్సి వచ్చిన ఆ యుద్ధాన్ని దూసుకుపోయి వార్తలు చేరవేయగల సాహసులు వాళ్ళు. శిబిరం పక్క ఒక ధ్వజం పాతబడి ఉంది.
రంగురంగుల జెండాలు పుచ్చుకొని సంజ్ఞలతో విషయాలను తెలియజేసేవాడొకడున్నాడు. ఆ పెద్ద శిబిరం మధ్య పొడుగాటి మేజపై ఒక పటముంది. ఆ మేజా చుట్టూ సేనానాయకులు నిలబడి శత్రుసేనల బలాన్ని అంచనా వేస్తారు, సమాచారాలు సేకరిస్తారు. ఆ మేజా చుట్టూ ఎనమండుగురుంటారు. ఒక చివర స్పార్టకస్ నిలబడి ఉన్నాడు. అతని పక్కనే డేవిడ్ ఉంటాడు. స్పార్టకస్ ముఖం చూసిన వాళ్ళకి అతను 40 ఏళ్ల వాడనిపిస్తుంది. అతని ఉంగరాల జుట్టు అక్కడక్కడా తెల్లబడింది. పూర్వం కన్నా చిక్కిపోయాడు. నిద్ర తక్కువవడం వల్ల కళ్ళు లోతుకుపోయాయి. ఆ కళ్ళ కింద భాగం గుండ్రంగా నల్లబడి ఉంటుంది. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు. మీకు ఈ నవల నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను నొక్కండి.